పిసినారుల సంఘానికి ప్రెసిడెంట్ లాగా ₹10 కూడా ఖర్చు పెట్టకుండా అసలు బయట నుంచి ఏ వస్తువు తేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ డోర్ మ్యాట్ అయితే కుట్టాను. అసలు ఎలా కుట్టాను, ఏం వాడాను, అసలు ₹10 కూడా ఖర్చు అవ్వకుండా ఈ డోర్ మ్యాట్ ఎలా అయ్యింది అని చూడాలి, తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. అలాగే నాది నార్మల్ మిషన్ అనమాట. సో నార్మల్ మిషన్ మీద ఇలాంటి కుట్టడం అంటే సాహసం అని చెప్పాలి. అప్పటికే 3-4 సూదులు కూడా ఇరిగాయి. అయినా సరే ఎక్కడ తగ్గకుండా పట్టు వదలకుండా ఇదైతే కంప్లీట్ చేశాను. నాకు ఈ డోర్ మ్యాట్ కంప్లీట్ చేయడానికి 2 అవర్స్ అయితే పట్టింది. ముందుగా అయితే రైస్ బ్యాగులు ఉంటాయి కదా, మనం క్వార్టర్ రైస్ తెచ్చుకునే బ్యాగులు, ఏమైనా రైస్ బ్యాగులు, ఆ రైస్ బ్యాగ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులు అయితే కట్ చేసుకోవాలి. అంచులు కట్ చేసుకొని ఇలా పరుచుకొని మధ్యలో రౌండ్ సర్కిల్ అయితే కట్ చేసుకోవాలి. మీకు రౌండ్ అయితే రౌండ్, అలాగే స్క్వేర్ అయితే స్క్వేర్ కట్ చేసుకోండి. నేనైతే రౌండ్ కట్ చేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేద్దాం అనుకున్నాను. సో మళ్ళీ అనిపించింది ఎలా కుడుతున్నాను కదా, కొంచెం పెద్దది కట్ చేద్దామని చెప్పి మొత్తం ఆ సంచి మొత్తం వాడేసాను అనమాట. గోను సంచి మొత్తం వాడేసి ఒక రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఫోన్లో ఎప్పుడో చూసాను అనమాట ఇలాగా డోర్ మ్యాట్స్ అవి కుట్టుకోవడము. వాళ్ళు ఏమంటే మంచి క్లాత్స్తో కుట్టారు. పూజ చేసుకునే దగ్గర కూర్చుంటాం కదా, కింద నేల మీద కూర్చోరు కదా, ఉట్టిగా ఏదైనా వేసుకుని కూర్చుంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటివి వాడుకోవడానికి చాలా బాగా పనికి వస్తాయి. నేను పాత బట్టలతో కుట్టాను, కానీ కొత్త వాటితో కుట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటో అని పాత డ్రెస్సులతో అయితే ట్రై చేశాను. ఇలా సర్కిల్ షేప్లో అయితే ఒకటి కట్ చేసుకున్న తర్వాత ఇదే షేప్లో మనం వాడి వదిలేసిన పాత డ్రెస్సులు ఉంటాయి కదా, సో మనం సేవ్ చేయడం కోసం, అంటే పాత డ్రెస్సులు మనకి ఎవరికి ఇవ్వాలనిపించదు, అలాగని పక్కన పెట్టలేము. సో ఇలా కట్ చేసుకొని కుట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకైతే, మరి ఎవరికనేది నాకు తెలీదు. సో నాకు పాత డ్రెస్సులు, ఈ 2 డ్రెస్సులు అయితే మాత్రం బాగా చిరిగిపోయాయి, బాగోలేదు, పాడైపోయాయి అనమాట. సో ఆ 2 అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం హ్యాండ్స్ కట్ చేసేసి దేనిగా సెపరేట్ చేసేసి 2 కలిపి కుట్టేయాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కుట్టేయాలి. మధ్యలో 2 డ్రెస్సులు అయితే పట్టాయన్నమాట ఈ సర్కిల్ షేప్కి. సర్కిల్ అనేది చాలా పెద్దగా కట్ చేశాను కదా, సో దీనికి 2 డ్రెస్సులు కలిపి కుట్టి కట్ చేస్తాను, కానీ సరిపోలేదు. ఇలా 2 డ్రెస్సులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపి కుట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టి సంచి ఏదైతే ఉందో గోన్ సంచి అది దానిపైన పెట్టి అప్పుడు కట్ చేశాను. సో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ 2 క్లాత్లు కలిపి కుట్టేశాను అనమాట. అంటే ఒక డ్రెస్సు మధ్యలో కట్ చేసి కలిపి కుట్టేశాను, ఇంకో డ్రెస్ మధ్యలో కట్ చేసి కలిపి కుట్టేశాను. ఆ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి నేను కట్ చేసుకున్న సర్కిల్ రౌండ్ షేప్ ఉంది కదా, అది దానిపైన పెట్టి సో దానికి ఎంతైతే ఉందో అంత ఎడ్జెస్ కట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇలా పాత డ్రెస్సులతో కాకుండా మీ దగ్గర ఏమైనా క్లాత్స్ ఉంటే ఇలా ఏకంగా ఒకసారి పర్చేస్ చేసుకొని ఇలా 2 ముక్కలుగా ఇలా సర్కిల్ షేప్ కట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మంచి క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా పాడైపోయిన డ్రెస్సులు తీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక క్లాత్ కింద వేసి మధ్యలో రైస్ బ్యాగ్ పెట్టి ఇంకో క్లాత్ దానిపైన వేసి చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి చుట్టూ కుట్టేసుకుంటూ రావాలన్నమాట ఒక కుట్టు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ క్లాత్స్ మిగిలితే పర్లేదు, ఇంకా ఏమైనా క్లాత్స్ తీసుకుంటే తీసుకోండి. ఇక్కడ ఇది కుట్టిన దాన్ని ఏం చేయాలంటే మనం డ్రాయింగ్ చేసుకుంటే నీట్గా కుట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా సర్కిల్ ముందే గీసి పెట్టుకుంటే దాని మీదే క్లాత్ ముక్కలు పెట్టుకొని కుట్టుకోవడానికి బాగుంటుంది. అలా సర్కిల్స్ గీయకపోతే ఎగుడు దిగుడు సరిగ్గా మంచిగా కనిపించవు కదా కుట్టేసిన తర్వాత. సో అందుకోసమని ముందుగా ఇలా గీతలు గీసేసుకుంటే రౌండ్ షేప్లో సో కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా, ఈ డ్రెస్సులకి మిగిలిన వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ తీసుకొని ఒకే కొలతలో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే అవి 2 మడతలు వేసామంటే ఇలా సమోసా షేప్ లాగా వస్తుంది అనమాట చూడడానికి. సో వాటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వరుసగా ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట. మధ్యలో రైస్ బ్యాగ్ షేప్ అనేది స్క్వేర్లో కట్ చేసుకున్న ఇదే ప్రాసెస్, లేదంటే రౌండ్ కట్ చేసుకున్న ఇదే ప్రాసెస్ అనమాట. అసలు ఎలా అయినా కుట్టుకోవచ్చు, మన ఐడియా బట్టి మన మైండ్ బట్టి మనకి ఎలా అనిపిస్తే అలా కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సమోసా షేప్ క్లాత్లు ముక్కల కోసం ఇలా 2 రకాల టాప్లో మిగిలిన ముక్కలు ఉంటే అవి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చెప్తాను. ఇక్కడ ఈ రైస్ బ్యాగ్ 3 ముక్కలు వేసి కుట్టుకున్నాం కదా, దాని చుట్టూ ఎడ్జ్లు అనేవి పోగుల్లా కనిపించకూడదంటే ఇలా మెడ బెల్ట్ అతుకుతాం కదా, సో అలాంటి ముక్కలు కట్ చేసుకొని ఒకదానికి ఒకటి అతికేసుకొని ఈ క్లాత్కి పెట్టి చుట్టూ కుట్టేసుకొని రావాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఒక కుట్టేసుకోవాలి, తర్వాత దాన్ని బ్యాక్కి టర్న్ చేసి మడత పెట్టేసుకొని
పైపింగ్ వేస్తాం చూడండి మనం జాకెట్కి పైపింగ్, అలా కుట్టుకుంటూ వస్తే నీట్గా కనిపిస్తుంది అనమాట. సో అది డోర్ దగ్గర వేసుకున్నప్పుడు నీట్గా కనిపించాలి కదా, పోగుల్లా కనిపించకూడదు, నీట్గా ఉండాలి, డ్యామేజ్ కాకూడదు అంటే ఇలా చుట్టూ రౌండ్గా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కట్ చేసుకునే పీసులు ఉన్నాయి కదా, అవి ఇలా ఈ షేప్లో మడతేసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వరుసగా కుట్టేసుకోవాలి. నా మిషన్ ఏంటంటే తక్కువ కుట్టుకుందామని చెప్పి చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాం అనమాట. తీసుకున్నప్పుడే సో హెవీగా కుట్టుకోవడానికి పనిచేయదు, కానీ నేను అలా డేర్ చేసేసి కుట్టాలని ఇంట్రెస్ట్తో ఇలా కుట్టాను అనమాట. అప్పటికే 3 సూదులు అయితే ఇరిగిపోయాయి. సో సూదులు మార్చుకుంటూ కుట్టాను. ఒకవేళ వదిలేస్తే ఇంకెక్కడ కుడతాము, ఎవరికి ఇస్తాము, ఇంక నేనే కదా కుట్టుకోవాలి, ఇక్కడే కదా కుట్టాలని చెప్పి ఇంకా మొండిగా సూదులు మార్చుకుంటూ కుట్టేశాను అనమాట. ఇలా ఇక్కడ 2 రౌండ్లు ఇలా కుట్టిన తర్వాత సూదులు ఇరిగిపోతున్నాయని చెప్పి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత కొంచెం బాగానే కుట్టు దిగింది, కానీ మళ్ళీ ఎందుకో అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో అందుకోసమని మళ్ళీ కట్ చేయకుండానే ఒకదాని మీద ఒకటి పెట్టి కుడుతున్నాను అనమాట. ఇక్కడ వేరే కలర్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఆ 2 డ్రెస్సులు సరిపోలేదు, వేరే డ్రెస్కి ఇంకో ప్యాంట్ ఉంటే దాని ముక్కలు తీసుకొని కట్ చేసుకొని ఇలా అయితే కుడుతున్నాను. ఎలాగైనా ఫినిష్ చేయాలి ఈరోజు, ఎలాగైనా ఇది అయిపోవాలి మా పాప లెగిసే లోపు అని పంతంగా పట్టుకొని కూర్చున్నాను. చూడండి ఇక్కడ 3 సూదులు అయితే తిరిగాయి. ఎలా అయితేనే డోర్ మ్యాట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే డోర్ మ్యాట్ అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈజీ అనుకున్నాను కానీ అంత ఈజీ కాదు, కష్టమే. అయినా సరే నా చేతులతో నేను కుట్టుకున్నాను కదా, సాటిస్ఫాక్షన్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.